హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను గరం మసాలా ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి. యాక్చువల్గా గరం మసాలా చేయాలంటే మనకి 33 ఇంగ్రీడియంట్స్ అయితే ఉండాలి. మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే చేయబోతున్నాము. ఇక్కడ నేను ఫస్ట్గా మెంతులు అయితే అర టీ స్పూను మెంతులు, ఒక స్పూను చెక్క, అలాగే 2 యాలకులు అయితే వేసాను. యాలకులు నా దగ్గర తక్కువ ఉన్నాయండి, నేను మర్చిపోయాను చూసుకోవడం. మీరైతే ఒక స్పూను యాలకులు అయితే వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వచ్చేసి లవంగాలు. ఇక్కడ నేను జాజికాయ కొద్దిగా వేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎండిన అల్లము మనకి బయట దొరుకుతుంది. అలాగే స్టారు మరాఠీ మొగ్గ కూడా వేస్తున్నాం అనమాట. ఇవన్నీ 1, 2 వేసుకోండి. బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 2 పెద్దవి తుంపి వేసాను. కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసుకోండి. 4-5 జీడిపప్పు వేసుకోండి. ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే మనకి ముద్దలాగా అయిపోతుంది. కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ధనియాలు వచ్చేసి ఒక 3 స్పూన్ల వరకు వేసానండి. ధనియాల క్వాంటిటీ ఎక్కువ వేసాను. ఇవన్నీ కలిపి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కంటిన్యూస్గా వేసుకోండి. ఎందుకు వేసానంటే అన్నీ ఒకేసారి. ఇక్కడ మనకి కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. లాస్ట్లో వేసుకుంటే ఫ్రై అవ్వవు, మిగతావన్నీ మాడిపోతూ ఉంటాయి. సో అందుకే అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకున్నాను. మీకు అట్లా కుదరట్లేదు అనుకుంటే అన్నీ విడివిడిగా వేసి ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు మెత్తబడిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి అయితే ఒక 4 వేసానండి. ఎక్కువ కారం ఉంటుంది ఎండుమిర్చి, అందుకని ఎండుమిర్చి 4 వేసాను. అందులో చెక్క లవంగాలు ఉన్నాయి కాబట్టి తక్కువగా వేసాను అనమాట. దీంతోపాటు నువ్వులు కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న గరం మసాలాలే వేసానండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ వేసాను. అన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. మెయిన్గా కరివేపాకు అనేది మనకి మెత్తగా అయిపోవాలి. పట్టుకుని రబ్ చేస్తే మెత్తగా అయిపోవాలి. అన్నీ నీట్గా స్లోగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది మనకి ఆల్మోస్ట్ 90% ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి గసగసాలు వేసాము. గసగసాలు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా. తిప్పుకుంటూనే ఉండండి, లేకపోతే గసాలు వేసాం కాబట్టి అన్నీ అడుగునే ఉంటాయి. కంటిన్యూస్గా కింద నుంచి మాత్రం తిప్పండి, పైన తిప్పొద్దు. కింద నుంచి తిప్పితేనే మనకు చిన్నగా జీలకర్ర కానీ అలాంటివన్నీ పైకి వస్తాయి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఆరబెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనము గ్రైండ్ చేసేటప్పుడు మాత్రము కంటిన్యూస్గా చేయకూడదండి. రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ ఫ్రంట్కి ఫార్వర్డ్గా తిప్పుకుంటూ గ్రైండ్ చేయండి. ఎందుకంటే కంటిన్యూస్గా గ్రైండ్ చేసామంటే పిండి రుబ్బినట్టు రుబ్బామంటే మనము కొన్ని ఐటమ్స్ వేసాం కదా, జీడిపప్పు, అవన్నీ మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడ నాకు మంచిగా మెత్తగా అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది. మనం గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఇది వెంటనే జార్స్లోకి తీసుకోకండి, ఎందుకంటే కొద్దిగా హీట్ ఉంటుంది. మనం మిక్సీ వేసినప్పుడు కొద్దిగా వేడి ఉంటుందన్నమాట. ఆ వేడి మీద మనము స్టోర్ చేసుకుంటే బూజు పట్టేస్తుంది. సో ఒక ఫ్యాన్ గాలికి ఒక ½ అన్ అవర్ అన్నా ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత మనము అప్పుడు జార్లోకి తీసుకోవాలండి. ఏదైనా స్టీల్ దాంట్లో కానీ లేకపోతే పింగాణీ దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి మ్యాక్సిమం 6 మంత్స్ వరకు అయితే ఉంటుందండి. బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో కూడా ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. బయట కొనే గరం మసాలా కన్నా ఇంట్లో మనం చేసుకుంటే కొద్దిగా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. కర్రీస్ కూడా మంచి టేస్ట్ వస్తాయండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కామెంట్ అయితే పెట్టడానికైతే ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.